ఒక అతను ఒంటరిగా ఎడారి లోయల్లో ఇరుక్కుపోయాడు. సహాయం చేయడానికి ఎవ్వరూ లేరు. 127 గంటలు గడిచేసరికి అతను తీసుకున్న షాకింగ్ నిర్ణయం ఏంటో తెలుసుకోవాలంటే వీడియో పూర్తిగా చూడండి. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే మూవీ 127 అవర్స్. మూవీ ఓపెన్ చేస్తే హీరో ఆరన్ ఒక ఫ్రైడే నైట్ తన ఇంట్లో క్యానియన్ ల్యాండ్స్ కి వెళ్ళడానికి ఫాస్ట్ గా బ్యాగ్స్ ప్యాక్ చేసుకుంటూ ఉంటాడు. క్యానియన్ ల్యాండ్స్ అమెరికాలో ఉంటాయి. లోతైన లోయలు, పెద్ద పెద్ద రాళ్లు, కొండలు. వెళ్తే తిరిగి రావడం కష్టమయ్యే ప్రదేశం. ఇవి వేల సంవత్సరాలుగా నీటి ప్రవాహం, గాలుల కారణంగా ఏర్పడ్డాయి. ఆరన్ ఒక క్లైంబర్ అండ్ అడ్వెంచరర్. క్లైంబర్ అంటే పర్వతాలు, కొండలు, ఎత్తైన రాళ్లను రోప్, యాక్స్ లాంటి టూల్స్ ఉపయోగించి ఎత్తైన ప్రదేశాలను చేరుకుంటారు. అడ్వెంచరర్ అంటే ఒంటరిగా ఎడారులు, అడవులు, మంచు కొండలు, సముద్ర ప్రయాణాలు, క్యానియన్లు లాంటి ప్రదేశాలకి వెళ్తూ ఉంటారు. ఆరన్ ఒంటరిగా వెళ్తాడు. తను ఎక్కడికి వెళ్తాడో ఎవ్వరికి చెప్పడు. తను క్యానియన్ ల్యాండ్స్ లో చేసే అడ్వెంచర్స్ అన్ని కెమెరాలో రికార్డ్ చేస్తూ ఉంటాడు. ఫ్రైడే నైట్ కార్ లో పడుకుంటాడు. కొండల్లో కార్ తీసుకు వెళ్ళడం కష్టం కాబట్టి నెక్స్ట్ డే సాటర్డే సైకిల్ లో క్యానియన్ ల్యాండ్స్ కి వెళ్తాడు. నీరసం రాకుండా ఎలక్ట్రోలైట్ తీసుకుంటాడు. సైకిల్ లో ఫాస్ట్ గా వెళ్లడం వల్ల ఒక చోట పడిపోతాడు. కానీ నవ్వుతూ ఆ మూమెంట్ ని కెమెరాలో క్యాప్చర్ చేసుకుంటాడు. మళ్ళీ సైకిల్ లో రైడ్ కంటిన్యూ చేస్తాడు. కొండలు స్టార్ట్ అవ్వడం వల్ల సైకిల్ ని ఒక చోట పార్క్ చేసి నడుచుకుంటూ కొండలను ఎక్కుతాడు. కొండ మీద నుంచి వ్యూ చాలా బాగుంటుంది. ఆరన్ కి అక్కడ తన లాంటి టూరిస్ట్ కనపడతారు. టూరిస్ట్ క్యానియన్ ల్యాండ్స్ లో తప్పిపోయి దారి వెతుకుతూ ఉంటారు. టూరిస్ట్ డోమ్ అనే ప్లేస్ కి వెళ్ళాలి. ఆరన్ చిన్నప్పుడు ఆరన్ ని తన డాడ్ క్యానియన్ ఐలాండ్స్ కి తీసుకు వెళ్లేవాడు. ఆరన్ క్యానియన్ ల్యాండ్స్ కి ఎప్పుడూ వెళ్తూ ఉంటాడు. అందుకే అతన్ని అన్ని ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయో క్లియర్ గా తెలుసు. ఆరన్ వెళ్లి టూరిస్ట్ కి మ్యాప్ లో రూట్ చెప్తాడు. టూరిస్ట్ కి ఆ ప్లేస్ సరిగ్గా తెలియకపోవడం వల్ల ఆరన్ గైడ్ లా హెల్ప్ చేస్తా అంటాడు. ఆరన్ మాస్క్, గ్లాసెస్ పెట్టుకొని అనుమానంగా కనిపిస్తాడు. అందుకు టూరిస్ట్ ఆరన్ ని నమ్మరు. ఆరన్ మాస్క్ తీసి వాళ్ళతో ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. టూరిస్ట్ ఆరన్ ని నమ్మి ఆరన్ తో పాటు డోమ్ కి వెళ్తారు. వాళ్ళు కొండల మధ్య నుంచి వెళ్తూ ఉంటారు. ఆరన్ సడన్ గా కిందకి జారి పడిపోతాడు. టూరిస్ట్ కంగారు పడతారు. లోయలో వాటర్ ఉంటాయి. ఆరన్ కి కింద వాటర్ ఉన్నాయని తెలిసి ఆరన్ వాటర్ లో పడతాడు. టూరిస్ట్ కి కింద సేఫ్ గానే ఉందని తెలిసి వాళ్ళు కూడా కిందకి జారి వాటర్ లో పడతారు. ఆ ఎక్స్పీరియన్స్ నచ్చి టూరిస్ట్ మళ్ళీ కొండ ఎక్కి వాటర్ లోకి దూకుతారు. ఈసారి కెమెరాలో క్యాప్చర్ చేసుకుంటారు. అక్కడ కొంచెం సేపు ఎంజాయ్ చేశాక వాళ్ళందరూ బయటికి వస్తారు. ఆరన్ టూరిస్ట్ తో ఒక ఫోటో దిగుతాడు. టూరిస్ట్ ఆరన్ ని నెక్స్ట్ డే వాళ్ళు జరుపుకోబోతున్న పార్టీకి రమ్మని పిలుస్తారు. ఆరన్ వస్తాను అంటాడు. ఆరన్ టూరిస్ట్ సపరేట్ అయిపోతారు. ఆరన్ కొండలు ఎక్కుతూ ఇంకో ప్లేస్ కి వెళ్తూ ఉంటాడు. ఒక కొండల మధ్య లోయలోకి వెళ్తుంటే ఒక పెద్ద రాయి కదిలి ఆరన్ లోయలో పడిపోతాడు. ఆరన్ చెయ్యి పెద్ద రాయిలో ఇరుక్కుంటుంది. ఆరన్ చెయ్యి ఎంత లాగినా చెయ్యి ఇరుక్కుపోయే ఉంటుంది. రాయిని గట్టిగా నెట్టిన రాయి కదలదు. లోయలో ఉండడం వల్ల ఫోన్ లో సిగ్నల్ కూడా ఉండదు. ఆరన్ కి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. ఆరన్ రాయిని కదిలించడానికి చాలా ట్రై చేస్తాడు. అతని చెయ్యి కూడా నొప్పి పుడుతూ ఉంటుంది. ఉన్న వాటర్ లో కొంచెం తాగి సేవ్ చేసుకుంటాడు. టూరిస్ట్ ఇంకా అక్కడే హెల్ప్ చేస్తారు అని గట్టిగా పిలుస్తాడు. కానీ లోయలో నుంచి తన వాయిస్ బయటికి వినపడదు. ఇంకా లాభం లేదు అని ఆరన్ దగ్గర ఉన్న వస్తువులతో ఏం చెయ్యగలడో చూస్తాడు. అతని దగ్గర ఒక కత్తి ఉంటుంది. రాయిని జరపడానికి కత్తితో కొడతాడు. అప్పుడు కత్తి జారి కింద పడుతుంది. ఆరన్ కి కింద ఉన్న కత్తి అందదు. అప్పుడు కాలితో ఒక కర్రని పట్టుకొని నైఫ్ ని సక్సెస్ఫుల్ గా పైకి తీస్తాడు. మళ్ళీ కత్తితో రాయిని కొడతాడు. అలా రాత్రి వరకు చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ డే సండే వస్తుంది. ఆరన్ అక్కడే ఇరుక్కుపోయి ఉంటాడు. రాత్రి లోయలో చాలా చల్లగా అయిపోతుంది. ఆరన్ చలికి వణుకుతూ కత్తితో రాయిని కొడుతూ ఉంటాడు. వాటర్ సేవ్ చేసుకోవడానికి కొంచెం కొంచెం తాగుతాడు. రోజు మార్నింగ్ ఒక 15 మినిట్స్ ఎండ లోయలో పడుతుంది. చల్లగా అయిపోయిన తన బాడీని వెచ్చపరుచుకుంటాడు. ఆరన్ కెమెరాలో తను ఉన్న సిచ్యువేషన్ రికార్డ్ చేసుకుంటాడు. ఇంతలో తనకి కొండ మీద ఏవేవో సౌండ్స్ వినపడతాయి. మనుషులు ఉన్నారని గట్టిగా హెల్ప్ హెల్ప్ అని అరుస్తాడు. కానీ అక్కడ ఎవ్వరూ ఉండరు. అయినా ఆరన్ హోప్ వదిలేయకుండా స్ట్రాంగ్ గా ఉంటాడు. తన కార్ లో ఒక జ్యూస్ బాటిల్ ఉంటుంది. ఆరన్ దానిని గుర్తు చేసుకొని జ్యూస్ ఉంటే బాగుండు అనుకుంటాడు. ఇక్కడ చిక్కుకోకుండా
విజిటర్స్ పిలిచిన పార్టీకి వెళ్తే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఊహించుకుంటాడు. నైట్ చాలా చల్లగా ఉండేసరికి తన దగ్గర ఉన్న అన్ని క్లోత్స్ బ్యాగ్ తన మీద కప్పుకుంటాడు. ఫుడ్ కొంచెమే ఉండడం వల్ల ఫుడ్ కూడా సేవ్ చేసుకుంటాడు. కొన్ని వాటర్ తాగుతాడు. ఆరోన్ కి చిన్నప్పటి నుంచి ఐసైట్ ఉంటుంది. పెద్దయిన తరువాత కాంటాక్ట్ లెన్స్ వాడతాడు. వాటర్ సరిపోక లెన్స్ తినాల్సి వస్తుంది. నెక్స్ట్ డే ఆరోన్ దగ్గర ఉన్న రోప్ తో కొండ పైకి ఎక్కడానికి ట్రై చేస్తాడు. కానీ తన చెయ్యి రాయిలో ఇరుక్కుపోవడం వల్ల ఎక్కలేడు. ఆరోన్ కి చాలా దాహం వేస్తుంది. వాటర్ తాగుదాం అనిపిస్తుంది కానీ కంట్రోల్ చేసుకుంటాడు. కెమెరాలో సిచ్యువేషన్ రికార్డ్ చేస్తూ ఉంటాడు. రోజు 9:30కి అక్కడ ఒక రేవెన్ ఎగురుతూ ఉంటుంది. ఆరోన్ రేవెన్ ని చూస్తూ కొంత టైం పాస్ చేస్తూ ఉంటాడు. ఆరోన్ ఏమి చేసినా అక్కడి నుంచి బయటికి రాలేకపోతాడు. చివరికి తన చేతిని కట్ చేసుకొని ఫ్రీ అవ్వాలి అనుకుంటాడు. కత్తి బ్లంట్ గా ఉండడం వల్ల ఆరోన్ చెయ్యి తెగదు. వాటర్ కొంచెం తాగుతాడు. బాటిల్ చేతిలో నుంచి పడుతుంది. కొంత వాటర్ కింద పడిపోతాయి. ఇంకా చాలా తక్కువ వాటర్ మిగులుతాయి. ఆరోన్ నిద్రపోతున్నప్పుడు తన గర్ల్ ఫ్రెండ్ గుర్తొస్తుంది. అప్పుడే సడన్ గా ఉరుములు మెరుపులు వచ్చి వర్షం పడుతుంది. ఆరోన్ రెయిన్ వాటర్ ని బాటిల్లో పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. వర్షం బాగా పడి వాటర్ లోయలోకి వెళ్తాయి. లోయలో ఫుల్ గా వాటర్ రావడం మొదలవుతుంది. ఆరోన్ చెయ్యిని గట్టిగా లాగి బయటికి తీయడానికి ట్రై చేస్తాడు కానీ చెయ్యి రాయిలో ఇరుక్కుపోయి ఉంటుంది. ఆరోన్ వాటర్ లో మునిగిపోతాడు. నీళ్లలో చెయ్యి లాగడానికి ట్రై చేస్తే చెయ్యి బయటికి వస్తుంది. వాటర్ ఫోర్స్ తో లోయలో నుంచి బయటికి వచ్చేస్తాడు. పెద్ద వర్షంలో త్వరగా తన కార్ దగ్గరికి చేరుకుంటాడు. కార్ ఎక్కి డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వెళ్తాడు. ఇంటి డోర్ నాక్ చేస్తుంటే తన గర్ల్ ఫ్రెండ్ డోర్ తీస్తుంది. ఆరోన్ జరిగినదంతా తనకి చెప్తాడు. ఆరోన్ గర్ల్ ఫ్రెండ్ ఏం చెప్పకుండా డోర్ క్లోజ్ చేసి ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఆరోన్ డోర్ ఓపెన్ చెయ్యి ప్లీజ్ అని ఏడుస్తూ అడుగుతాడు. ఇదంతా ఆరోన్ డ్రీమ్. వర్షం పడలేదు. తను లోయలో నుంచి బయటికి రాలేదు. ఇంకా లోయలోనే ఇరుక్కొని ఉన్నాడు. ఆరోన్ తన ఫ్యామిలీతో కలిసి ఉండడు. సెపరేట్ గా ఉంటాడు. తన ఫ్యామిలీ ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చెయ్యడు. క్యాన్యన్ ల్యాండ్స్ కి వెళ్తున్నాను అని ఎవ్వరికి చెప్పనందువల్ల తనని వెతకడానికి ఎవ్వరూ రారు. ఆరోన్ క్యాన్యన్ ల్యాండ్స్ కి వెళ్లే ముందు ఎవరికి చెప్పలేదు అని రిగ్రెట్ అవుతాడు. ఇప్పుడు దాహం వేసి ఉన్న కొంచెం వాటర్ మొత్తం తాగేస్తాడు. వాటర్ సరిపోక డీహైడ్రేషన్ అవుతుంది. ఇప్పుడు తన దగ్గర వాటర్ లేకపోవడం వల్ల యూరిన్ తాగాల్సి వస్తుంది. ఆరోన్ కి లోయలో వాటర్ ఫుడ్ నిద్ర సరిగ్గా లేక అక్కడ ఏవేవో సౌండ్స్ వస్తున్నట్టు ఊహించుకుంటాడు. ఆరోన్ కి తన గర్ల్ ఫ్రెండ్ తో బ్రేకప్ అవ్వడం గుర్తొస్తుంది. తన ఫ్యామిలీతో గడిపిన మెమరీస్ అన్ని గుర్తు చేసుకుంటాడు. ఆరోన్ లోయలో లోన్లీగా ఫీల్ అయ్యి బ్లడ్ లాస్, ఫుడ్, వాటర్ లేక చాలా సఫర్ అవుతూ ఉంటాడు. కెమెరాలో కూడా బ్యాటరీ తగ్గిపోతుంది. ఎలాగైనా బయటికి వెళ్ళాలి అని రాయిని గట్టిగా కొడతాడు. కానీ ఏమీ ప్రయోజనం ఉండదు. చెయ్యి రాయి నుంచి గట్టిగా లాగితే బోన్ విరిగిపోతుంది. కత్తితో చెయ్యిని కట్ చేసుకుంటాడు. ఫైనల్ గా చెయ్యి కట్ చేసుకొని రాయి నుంచి పక్కకి వచ్చేస్తాడు. చెయ్యి కట్ చేసుకున్నాక ఆ సీన్ ని కెమెరాలో ఫోటో తీసుకుంటాడు. బ్యాగ్, రోప్స్ తీసుకొని లోయలో నుంచి బయటికి వస్తాడు. బయటికి వచ్చాడు అని ఆనందపడతాడు. లోయలో ఆరోన్ 127 అవర్స్ ఉన్నాడు. ఒక చోట వాటర్ ఉంటాయి. ఒక చేతితోనే రోప్ వేసుకొని వెళ్లి వాటర్ తాగుతాడు. అవి మురికి వాటర్ కానీ ఆరోన్ పట్టించుకోలేదు. ఆ దట్టి వాటర్ తాగి కార్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఎండకి బ్లడ్ లాస్ కి ఇబ్బంది పడతాడు. ఎలాగైనా కార్ దగ్గరికి వెళ్ళాలి అని కష్టపడి వెళ్తూ ఉంటాడు. అప్పుడే దూరంగా కొంతమంది టూరిస్ట్ ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి హెల్ప్ తీసుకుంటాడు. టూరిస్ట్ దగ్గర వాటర్ తీసుకొని తాగి టూరిస్ట్ హెల్ప్ తో కార్ దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తాడు. టూరిస్ట్ పోలీస్ కి కాల్ చేసి రెస్క్యూ కావాలి అని చెప్తారు. ఒక హెలికాప్టర్ వచ్చి ఆరోన్ ని హాస్పిటల్ కి తీసుకువెళ్తుంది. ఇప్పుడు ఇంకొక ట్విస్ట్. ఈ మూవీ బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్. అంటే ఈ సంఘటన ఒక అతనికి నిజంగా జరిగింది. క్యాన్యన్ ల్యాండ్స్ ఇన్సిడెంట్ తరువాత తన లైఫ్ మారిపోయింది. 2009 లో ఆరోన్ జెస్సికా అనే ఆమెని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళకి లియో అనే ఒక బాబు కూడా పుడతాడు. క్యాన్యన్ ల్యాండ్స్ ఇన్సిడెంట్ తరువాత ఆరోన్ క్లైంబర్ గా అడ్వెంచర్స్ కంటిన్యూ చేస్తూ ఉంటాడు. కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా ఒక నోట్ రాసి ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్పి వెళ్తున్నాడు. ఒక మనిషి అసాధ్యాన్ని సాధించిన గాథ ఇది. ప్రాణాలను కాపాడుకోవడానికి చేసిన అతని త్యాగం, మానసిక స్థైర్యం చూసి మీరు ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలు కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మూవీస్, వెబ్ సిరీస్, యానిమే, ఏషియన్ డ్రామా కావాలంటే కామెంట్స్ లో చెప్పండి. నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.